ప్రేస్ లార్డ్, అందరూ బాగున్నా కదండి. ఇది ఒక షార్ట్ న్యూస్ మీ ముందుకు వస్తున్నాను. ది బుక్ ఆఫ్ జోబ్ 2:9 అతని భార్య వచ్చి నీవు ఇంకా యథార్థను ఇంకా వదలలాదా, దేవుని దూషించి మరణం కమ్మని చెప్పాను. పెద్ద పిల్లారా, నేను స్పీచ్ మీనింగ్ చెప్తాను, ఆత్మీయ మీనింగ్ చెప్తాను. యోబు శోధింపడి తన కొడుకుల్ని కూతుర్ని సమస్త ఆశలు మొత్తం కోల్పోతాడు యోబు. అప్పుడు భార్య అంటుంది, యోబు గొప్ప 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 దైవజనుడు, గొప్ప యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిపాడు. అప్పుడు యోబు భార్య ఏమంటుందంటే, ఇంకా నువ్వు యథార్థం వదలవా, నీ దేవుడిని నువ్వు దూషించి మరణం కొంచెం చెప్తాను. అప్పుడు యోబు సమస్తం కోల్పోయినా కానీ దేవుని కోసం నిలబడ్డాడు, యథార్థవంతంగా జీవించాడు, దేవుని అందుకు భయభక్తి కలిగి ఉన్నాడు. వదలదు దేని పెట్టారు. నువ్వు కూడా ఈ లోకంలో యోబు తన శ్రమల బాధలు కూడా దేవుని వదలలేదు కాబట్టి దేవుడు తనకు యోబు సమస్త కోటి మొత్తం తిరిగి దేవుడికి ఇచ్చేస్తాడు. 2 times బ్లెస్సింగ్ ఇచ్చేది దేవుడు. మీరు కూడా దేని పెట్టారా, శ్రమల బాధలు ఉన్నావు, నువ్వు దేవుని కోసం నిలబడు, యథార్థంగా నువ్వు జీవించు, దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.